మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్శాల కమలమౌలా మసీదు సముదాయం వివాదాన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సుప్రీంకోర్టు ప్రకటించింది. భోజ్శాల సముదాయాన్ని సరస్వతి ఆలయంగా నిర్ధారిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మే నెలలో ఇచ్చిన తీర్పుపై ముస్లిం పక్షం దాఖలు చేసిన అప్పీళ్లను స్వీకరిస్తూ నోటీసులు కూడా జారీ చేస్తూ 10-15 రోజుల్లో కేసును విస్తృత ధర్మాసనానికి నివేదిస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చారు. ఈ కేసు బహుసున్నితమైనదని, తాను గందరగోళం సృష్టించాలని అనుకోవడం లేదని, ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోర్టు కోరింది. ఉద్రిక్తతలకు తావివద్దని ఉభయులకు హితవు చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కానీ, ఆ తీర్పు ముందు వరకు హిందూ ముస్లింలు ఆ సముదాయంలో నిర్దిష్టమైన వారాల్లో ప్రార్థనలు జరుపుకునే 2 దశాబ్దాల విధానాన్ని పునరుద్ధరించడానికి గాని సిద్ధపడకపోవడం ఆశ్చర్యం. హైకోర్టు తీర్పుకు ముందున్న స్థితిని తిరిగి నెలకొల్పకపోవడంతో పాటు శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింల కోసం ఆ కాంప్లెక్స్ వెలుపల స్థలాన్ని కేటాయించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం విచిత్రం. ఈ కాంప్లెక్స్ స్వరూప స్వభావాలకు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన చారిత్రక పురావస్తు అంశాల్లోకి పోయి వాటిపై నిర్ణయాలు చేయడం, తీర్పులివ్వడం ద్వారా మధ్యప్రదేశ్ హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందన్నది ముస్లిం పక్షం ప్రధాన వాదన. దీనికి తోడు ఆ నిర్ణయాల ఆధారంగా అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 తమకు ప్రసాదించిన ప్రార్థనా హక్కులను తొలగించిందన్నది వారి ఆరోపణ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఆధారంగానే హైకోర్టు సదరు సముదాయాన్ని ఆలయంగా నిర్ధారించినప్పటికీ ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్లు జరగలేదని, అరబిక్, పర్షియన్ ఇత్యాది ఇతర శాసనాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఆ నివేదికను హైకోర్టు ఆమోదించిందన్నది వాదన. ఈ సముదాయం 1958 నాటి స్మారక చిహ్నాలు, ప్రదేశాల పరిరక్షణ చట్టానికి లోబడి ఉన్నందున 1991 నాటి ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టం దీనికి వర్తించదంటూ హైకోర్టు ఈ కేసులో దూకుడుగా ముందుకు పోవడాన్ని కూడా వారు సవాల్ చేస్తున్నారు. ఆ కట్టడాన్ని మసీదుగా గుర్తిస్తూ ధారు సంస్థానం 1935లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా హైకోర్టు చెల్లనిదిగా ప్రకటించింది. ముస్లిం చట్టం ప్రకారం కమలమౌలా మసీదు రద్దు చేయలేని వక్ఫ్ అని గుర్తిస్తూ ఏఎస్ఐ పాత్ర, స్థల నిర్వహణ ఇత్యాది అంశాల్లో హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం ఈ పిటిషన్లలో సవాల్ చేసింది. తన అనుమతి లేకుండా ఆ సముదాయం నిర్మాణంలో ఎటువంటి మార్పు చేర్పులు చేయవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద ముస్లిం పక్షం లేవనెత్తిన చాలా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదన్నది విమర్శ. తానేమీ యాజమాన్య హక్కును నిర్ణయించడం లేదని తీర్పులో పదే పదే పేర్కొంటూనే 100 ఏళ్లుగా రికార్డుల్లో ఉన్న దానికి భిన్నంగా ఆ ప్రదేశం మత స్వభావాన్ని హైకోర్టు నిర్ధారించి ఒక పక్షం ప్రార్థనా హక్కులను రద్దు చేసింది. ఆ కాంప్లెక్స్ లోపల సంపూర్ణ హక్కులతో వాగ్దేవిని పూజించుకునే అవకాశం హిందూ పక్షానికి దక్కినప్పటికీ న్యాయ ప్రక్రియలో మరొకరికి అన్యాయం జరిగిందన్న విమర్శలకు సుప్రీంకోర్టు తావివ్వకూడదు. మధ్యంతర ఉపశమనానికి అది అంగీకరించకపోవడంతో హైకోర్టు తీర్పును అది పరోక్షంగా ఆమోదించినట్టయింది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి విషయంలో జరుగుతున్నదే ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఈ జ్ఞాన దేవాలయంలోనూ కొనసాగుతోందన్న ఆరోపణలకు ఆస్కారమిచ్చినట్టయింది. హిందూ పిటిషనర్లు కోర్టులకు ఎక్కడం, వారి డిమాండ్లకు లోబడి సర్వేలకు అనుమతించడం, యథాతథ స్థితిని కొనసాగించాలన్న ముస్లిం పక్ష విజ్ఞప్తులను కాదనడం, ఆయా ప్రదేశాల మతపరమైన స్థితిని దిగువ కోర్టులు నిర్ధారిస్తుంటే సర్వోన్నత న్యాయస్థానం నోరు విప్పకపోవడం లేదా అత్యంత పరిమితంగా జోక్యం చేసుకోవడం వంటి గొలుసుకట్టు పరిణామాలు ఒక విధానంగా అమలు జరుగుతున్నట్టు అనిపించడంలో తప్పేమీ లేదు. ఏ రథయాత్రలు అవసరం లేకుండా న్యాయస్థానాల ద్వారా దేశవ్యాప్తంగా అనేక అయోధ్యలను సిద్ధం చేస్తున్నారన్న వ్యాఖ్యానాలకు సుప్రీంకోర్టు అవకాశం ఇవ్వకూడదు.